నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఓట్లేసి గెలిపించిన ప్రజల కష్టాలు ఒకవైపు, సొంత ఆస్తుల రక్షణ, రియల్ ఎస్టేట్ వ్యాపారాల హడావిడి మరోవైపు. మేడం సార్, మేడం అంతే. వీకెండ్ వచ్చినా, వీక్ డేస్ అయినా నా రూటే సపరేటు అన్నట్లుగా ఉంటారు ఎమ్మెల్యే పనితీరు. ఫ్యామిలీ పాలిటిక్స్ చరిత్ర చూస్తే ప్రజలే మా బలం, ప్రజలతోనే సమయం గడిపేవారు అన్న రికార్డు ఉంది. కానీ ఇక్కడ సీన్ రివర్స్. మేడం అయితే ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే ఎమ్మెల్యే అయ్యారు. కానీ నియోజకవర్గ ప్రజలు కలవాలంటే మాత్రం తీరిక లేదంటారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఆ మేడం ఎవరో ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఓటర్ బాబు, ఎమ్మెల్యే గారిని కలవాలా? అయితే ఈ వారం కుదరదు, వచ్చే వారం చూద్దాం. ప్రస్తుతం విజయనగరం నియోజకవర్గంలో వినిపిస్తున్న నగ్న సత్యం ఇది. సొంత పనులు తప్ప ప్రజా పనులు శూన్యం అనే విమర్శలు ఇప్పుడు నగర నలుమూలలా వెల్లువెత్తుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లే సామాన్య ఓటర్కు నిరాశ ఎదురవుతుంది. పెద్ద పెద్ద ఆఫీసర్లు, కాంట్రాక్టర్లతో బిజీగా ఉండే ఎమ్మెల్యే గారి డైరీలో సామాన్యుడి కష్టాలకు చోటు లేకుండా పోయింది. ఎమ్మెల్యే గారి రోజువారీ కార్యకలాపాలను గమనిస్తే అందులో ప్రజల కంటే ఎక్కువగా సొంత ఆస్తులు, మాన్సాస్ భూముల పరిరక్షణే కనిపిస్తోందని స్థానికులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. వారంలో ఏ రోజు ఏం జరుగుతుందో చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. వారం ప్రారంభం కాగానే మాన్సాస్ ఆఫీసర్లతో సుదీర్ఘ సమావేశాలు జరుగుతాయి. ఎక్కడెక్కడ మాన్సాస్ భూములు ఉన్నాయి, వాటిని ఎలా ప్రహరీ గోడలతో భద్రపరచాలి, ఎక్కడ కొత్తగా ఫెన్సింగ్ వేయాలి అనే అంశాలపైనే చర్చలు నడుస్తాయి. సామాన్య ప్రజలు సమస్యలతో వస్తే అమ్మగారు మీటింగ్ లో ఉన్నారు అనే సమాధానమే వినిపిస్తుంది. ఈ రోజు పూర్తిగా రియల్ ఎస్టేట్ తో పాటు ల్యాండ్ ప్రొటెక్షన్ కాంట్రాక్టర్ల వంతు. ఎక్కడెక్కడ ఎంత పొడవున్న ఫెన్సింగ్ వేయాలి, దానికి అయ్యే ఖర్చు ఎంత, బడ్జెట్ అంచనాలు ఏమిటి, పూల్ బ్యాగ్ వంటి కీలక ప్రాంతాల్లో స్థలాల లెక్కలు తేల్చడంపైనే దృష్టి ఉంటుందట. సంస్థాగత ఆర్థిక లావాదేవీలకు ఈ రోజు అంకితమవుతారని అక్కడ ప్రజలు బాహాటంగానే చర్చించుకుంటున్నారు. బ్యాంక్ డెవలప్మెంట్లపై అధికారులతో వరుస మీటింగులు జరుగుతాయి. సాయంత్రం వరకు సాగే ఈ ఆర్థిక మేధోమథనం తర్వాత ఎమ్మెల్యే గారు విశ్రాంతి తీసుకుంటారు తప్ప ప్రజల గోడు వినే తీరిక అస్సలు ఉండదట. గురువారం వస్తే చాలు, సరికొత్త కనెక్షన్ ప్లాన్లు, డిజైన్లు, ప్లాట్ల లేఅవుట్లపై చర్చలు ఊపందుకుంటాయి. స్థలాల అమ్మకాలు, కొనుగోళ్లు, రియల్ ఎస్టేట్ డీల్ సెటిల్ చేయడంలోనే రోజంతా గడిపేస్తున్నారట ఆ ఎమ్మెల్యే. శుక్రవారం తెల్లారేసరికి అమ్మగారి గుమ్మం విశాఖపట్నం వైపు చూస్తుంది. 100% వ్యక్తిగత పనులు, ఇతర జిల్లాల్లో ఉన్న ఆస్తుల వ్యవహారాలను చక్కబెట్టేందుకు విశాఖపట్నానికి పయనమవుతారు. ఇక విజయనగరంలో ఆమె దర్శనం దొరకడం అసాధ్యం. వారాంతంలో ప్రజలకు అపాయింట్మెంట్లు దొరకడం పగటికలే. ఈ రోజు సెలవు దినం, అమ్మగారు అందుబాటులో లేరు. మీరు వచ్చిన దారిలోనే ఆటో పట్టుకుని ఇంటికి వెళ్ళిపోండి బాబు అంటూ కార్యాలయ సిబ్బంది ఉచిత సలహాలు ఇస్తుంటారట. గతంలో అశోక్ గజపతి రాజు, ఆనంద గజపతి రాజుల హయాంలో మాన్సాస్ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి పరిస్థితి ఏంటో సామాన్యులకు పెద్దగా తెలిసేది కాదు. ఎందుకంటే వారు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారు. కానీ ప్రస్తుత ఎమ్మెల్యే అదితి హయాంలో మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పట్టణ శివార్లలోని పూల్ బ్యాగ్, ఇతర విలువైన మాన్సాస్ భూములను రీసర్వే చేయించడం, పాత ఆసుపత్రి ప్రాంగణాలను ఖాళీ చేయించి వాటి చుట్టూ ఫెన్సింగ్ వేయించడం వెనుక పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపార కోణం ఉందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. విజయనగరం మాత్రమే కాకుండా విశాఖపట్నం, శ్రీకాకుళం వంటి ఇతర జిల్లాల్లో ఉన్న ఆస్తుల సెటిల్మెంట్లు, వివాదాల పరిష్కారాల్లో చూపుతున్న శ్రద్ధ నియోజకవర్గ అభివృద్ధిపై చూపడం లేదన్నది బహిరంగ రహస్యం అంటున్నారు విజయనగరం జిల్లా వాసులు. అదితి అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నేటి వరకు నియోజకవర్గానికి కొత్తగా తెచ్చిన ప్రాజెక్టు ఒక్కటంటే ఒక్కటి కూడా లేదంటున్నారు స్థానికులు. దశాబ్దాలుగా ఉన్న సమస్యలు అలాగే మూలన పడ్డాయి. నియోజకవర్గంలో పేరుకుపోయిన ప్రధాన సమస్యలు ఓసారి పరిశీలిస్తే తోటపాలెం, బాలాజీ జంక్షన్ జలమయమవుతుంది. స్వల్ప వర్షం కురిసిన తోటపాలెం, బాలాజీ జంక్షన్ ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారినా శాశ్వత పరిష్కారం చూపిన నాదుడే లేడు. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న చిత్తు బ్రిడ్జి పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. విశాఖ నుంచి వచ్చే వాహనాలు ఇక్కడ నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. పేదల ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను మూసివేయించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. నిరంతరం బిజీగా ఉండే రైతు బజార్ స్థలాన్ని మార్చేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నం తీవ్ర ప్రజా వ్యతిరేకతకు దారితీసింది. ఆందోళనల నేపథ్యంలో వెనక్కి తగ్గిన ప్రజల్లో మాత్రం తీవ్ర అసంతృప్తి మిగిలిపోయింది. విద్యార్థులకు కనీస వసతులు కల్పించడంలో శిథిలావస్థకు చేరిన ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీ బిల్డింగులను బాగు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. కేవలం ప్రజా సమస్యలే కాకుండా పార్టీ అంతర్గత వ్యవహారాల్లోనూ ఎమ్మెల్యే తీరు వివాదాస్పదంగా మారింది. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకొని ఉన్న సీనియర్ నాయకులను పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వారికి కేవలం తన అనుచరులకే ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సీనియర్ల అనుభవాన్ని గౌరవించకపోవడం, సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్లడం వల్ల
తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోనే తీవ్ర అసంతృప్తి, గందరగోళం నెలకొంది. ఆమె ఎవరికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారో, ఎవరిని ఎందుకు పక్కన పెడుతున్నారో పార్టీ వర్గాలకే అంతుచిక్కడం లేదు. చూశారుగా, సొంత ఆస్తుల రక్షణ కోసం పక్కా ప్లానింగ్ తో వారమంతా కేటాయిస్తున్న ఎమ్మెల్యే గారు ప్రజల సమస్యల విషయానికి వచ్చేసరికి మాత్రం సమయం లేదంటూ దాటవేస్తున్నారనే విమర్శలు నిజమేననిపిస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఉన్న వస్తువులను కూడా నిర్వీర్యం చేస్తున్నారనే ఆగ్రహం ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా ఎమ్మెల్యే అదితి తన శైలిని మార్చుకొని ప్రజా సంక్షేమంపై దృష్టి పెడతారో లేదో చూడాలి. మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ సెక్షన్ లో తప్పకుండా పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.